ఓం శ్రీయై నమః. శ్రీ గురువుల పాదపద్మములకు నమస్కరిస్తూ రాబోయే గురు పూర్ణిమను పురస్కరించుకుని సాక్షిభూతం నిజ గురుతత్వం నా భావాల పూమాలిక వారి పాదాల చెంత ఆధ్యాత్మికత సనాతన ధర్మం వైదిక ఆచరణ అని పలకడం చాలా సులభతరమండి. కానీ ఆచరణలో అడుగడుగులో మనలోకి మనం చూసుకుంటూ ఆకర్ష వికర్ష తప్ప ఒప్ప అవును కాదు అంటూ ఉండే అంతర్మదనం చాలా కష్టతరం. ఏమంటారు? ఎక్కడో ఒక చోట మనందరికీ ఇలాంటి పరిస్థితి అనుభవం అయి ఉంటుంది కదా. నిజమండి. నేను ఎవరు అనే సంఘర్షణ లోపల మనల్ని దహిస్తూ ఉంటే పైన మన చుట్టూ ఉన్న బంధాలు తామరాకు మీద నీటి బిందువుల్లా మెరుస్తూ శాశ్వతం కాదు సుమా అని తెలియజేస్తూ ఉంటాయండి. అన్నీ తెలిసినా సరే కానీ అంటూ గత కర్మ వాసన, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో పొందలేదు, ఇంకా కావాలి అంటూ సత్మార్గంలో పోనివ్వకుండా అహాన్ని ముందు ఉంచుతుందండి నేను అనే మనసు స్వార్థం. ఇదేనండి జీవిత పయనం. భ్రమలు వాస్తవాల మధ్య ఊగిసలాట. ఈ క్రమంలో ఎంత మానసిక ఇబ్బంది ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా గురునామస్మరణ మరవద్దు. మీకు తెలియంది కాదు. ఇక ఆధ్యాత్మిక పయనం ఎప్పుడు సంపూర్ణమంటే ఆలోచన, వరం, భక్తి మన దైనందిన జీవితంలో అనుభవంలోకి గురుతత్వాన్ని తెచ్చుకునేంత వరకు ఇవి మనకు స్టెప్స్లో ఉపయోగపడతాయి. ముందుగా ఆలోచన, ద స్పార్క్ ఆఫ్ ఎంక్వైరీ. ఒక ఆలోచనతో మన ఆధ్యాత్మిక పైన మొదలవుతుందండి. నేను ఎవరు, నా జీవిత గమ్యం ఏమిటి, ఇలాంటి ఆలోచనలు మదిలోని నిరంతరం వచ్చి లౌకిక ఆలోచనలను పక్కన పెట్టి సత్యం వైపు మనల్ని నడుపుతూ వెళ్తాయి. అదే సాధన అండి. ఈ ఆలోచన శక్తినే మన శ్రీ గురువులు మనకు బుద్ధి రూపంలో ప్రసాదిస్తారు. ఇక రెండవది వరం, బ్లెస్సింగ్స్. ఎక్కడి నుండో వరాలు రాలిపడవండి. శ్రీ గురువుల యొక్క అనుగ్రహము, వారి దర్శనార్థం వెళ్ళడము, వారు మనకు గురు ఆశ్రమంలో చోటు ఇవ్వడం, సాధన కోసం ఆసక్తి కలుగచేయడం, మనసును ప్రశాంతంగా ఉంచడం. అసలు సనాతన ధర్మంలో పెద్ద వరం మనుష్య జన్మండి. అందులో మోక్షం కావాలనే కాంక్ష. ఇక్కడ ఇంకోటి చెప్పాలండి, మనకి ఇలాంటి సమయంలో మహాపురుష సంశ్రయం అంటారనమాట. అంటే ఇక్కడ సంశ్రయం అంటే తోడుగా మహాపురుషులు రావాలని. మనకి మన అదృష్టం కొద్దీ మనకు మన శ్రీ గురువులు తోడుగా లభించడం. ఏమంటారు? ఇంకా చివరిగా చెప్పుకుంటే భక్తి. ఆలోచనతో మొదలైన మన ఆధ్యాత్మిక పయనం గురు అనుగ్రహంతో బలపడి చివరికి భక్తితో పరిపూర్ణమవుతుందండి. అసలు భక్తి ద అల్టిమేట్ సరెండర్. ఆలోచనతో మొదలై గురువరం, గురువుగారి అనుగ్రహంతో బలపడిన మన ఆధ్యాత్మిక పయనం భక్తితో పరిపూర్ణమవుతుంది. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదండి. గురువుపై సంపూర్ణ శరణాగతి, అహాలన్నీ విడవడం. ఇంకా చెప్పాలంటే నవవిధ భక్తులలో ఒకటి ఆత్మనివేదన. ఇది ఎక్కడ మనకు తెలుస్తుందంటే భక్తికి పరాకాష్ఠలో మనకి ఇది అవగతం అవుతుందండి. అప్పుడే తనలోని సాక్షిభూతాన్ని అంటే పరమాత్మను దర్శించుకుంటాడు జీవుడు. ఇది ఒక శ్రీ గురువుల అండతోనే సాధ్యం. వీటి మధ్య అనుసంధానమే మన కర్త కర్మ క్రియ. ఓం శ్రీ దక్షిణామూర్తి నమః. ఇక నా శ్రీ గురువులు డాక్టర్ ప్రతాప దక్షిణామూర్తి దీక్షిత్ గారి కోసం నాలోని నా గురువు. ఇక నా శ్రీ గురువులు డాక్టర్ ప్రతాప దక్షిణామూర్తి దీక్షిత్ గారి కోసం నాలోని నా గురువు. జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, ఆటుపోటులు ఎన్ని ఎదురైనా పవిత్రమైన గంగ తన గమ్యస్థానం ఎలా చేరుకుంటుందో, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అలానే నేను నా గమ్యం వైపు అడుగు వేసేలా వారు నన్ను అనుక్షణం వారి ఆశీస్సులతో నా దారి సుగమం చేస్తున్నారు. ప్రతి మాట
నా శ్రీ గురువుల కోసం నేను రాసేది ఎంతో అనుభూతి చెందుతూ రాస్తానండి. ఇది వారు నాకు ఇచ్చిన వరం. నేను ఇదివరలో చాలాసార్లు చెప్పి ఉన్నా. గురువుతో మన అనుభూతి ఎవరికి వారికే స్వానుభవం. పొరపాటున కూడా తేలికభావం, నిందాభావం కలిగి ఉండరాదు. నేను ఇదివరలో చాలాసార్లు చెప్పి ఉన్నా. గురువుతో మన అనుభూతి ఎవరికి వారికే స్వానుభవం అండి. అలా అని పొరపాటును కూడా మనకి తేలిక భావం, నిందాభావం కలిగి ఉండరాదని. ఏది కాదండి, వారు అన్నిటా నా శ్రీ గురువులే. ఏది కాదు వారు ఇది కాదు అది కాదు అని కాదండి. ఏది కాదు వారు అన్నిటా నా శ్రీ గురువులే. బాధతో నా కన్నీరు నా చెంప చారకముందే పరిష్కారం ఏదో రూపంలో నాకు చేరుతుంది. జన్మ జన్మల రుణం నా శ్రీ గురువులు. నేను గురు రుణం తీరాలని కోరుకోను. ఏదో రూపంలో వారి కనుసన్నల్లో ఉండాలని ఆశిస్తాను. శ్రీ గురువుల అమృత సంభాషణ. శ్రీ గురువుల ప్రశ్న. ఒక పక్షి ఎంతో ప్రయాసతో కట్టిన గూడులో తన పిల్లలకి జన్మనిచ్చి పెంచి పెద్ద అయ్యే వరకు సంరక్షణ చేస్తుందండి. పిల్లలు రెక్కలు రాగానే ఎగిరిపోతాయి. అలానే తల్లి పక్షులు కూడా వెళ్ళిపోతాయి. కానీ గూడు అలానే ఎందుకు ఉంటుందని అడిగారు. ఇక్కడ గురువు ఆ గూడు లాంటివారు. తన వద్దకు చేరిన వారికి ఎంతో ప్రయోజకత్వం ఇస్తారు. ఆ గురు రుణం తీరగానే వారు వెళ్ళిపోతారు. కానీ గురువు మాత్రం వారిని ఎక్కడ ఉన్నా తన సంరక్షణలోనే ఉంచుకుంటారు. ఎంత నిస్వార్థం వారి సేవలో, ఎంత ఆదరణ వారి ప్రేమ వారి మాటల్లో. ఏది కాదండి, అన్నీ వారే. పాలు నీళ్లు తేడా వివరిస్తూ చుట్టూ మనుషుల స్వభావం చూపిస్తూ నేను పడిపోయాను అన్న ప్రతిసారి పదే పదే ఎందుకు నన్ను పరీక్షిస్తావు, నేను ఎప్పుడూ నువ్వు పడకుండా నా ఆశీస్సులు అడ్డువేస్తాను అంటూ వారి ప్రతిరూపం చిరుమందహాసంతో. అమ్మగారు, అయ్యగారు చల్లగా చూడండి. గురు పూర్ణిమ సందర్భంగా నా శ్రీ గురువుల కోసం ఇలా నా మదిలో మాట మీతో పంచుకున్నందుకు చాలా తృప్తిగా ఉన్నది. ఓం శ్రీ అయి నమః. ఓ గురుదేవ కరుణామయ, సదా నా మదిలో నీ తలంపే. నేను మీకు చేసే నీరాజనం. తలవగానే నా ముంగిట నిలిచే మీకు ఇవే నా కన్నీటి పుష్పాంజలి మీ పాదాల చెంత. ఓం శ్రీ అయి నమః.